న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని న్యాయవాదుల కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నర్సింగోజు నరేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయవాది స్వప్న హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ నరేష్ కుమార్ మాట్లాడుతూ చేవళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ స్వప్నను మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో మూతగాదాలతో సొంత సోదరుని దారుణంగా గొడ్డలతో నరికి చంపడం దారుణమని అన్నారు. ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ శిక్షించాలి. స్వప్నను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. స్వప్నను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. స్వప్నను హత్య చేసిన నిందితులను వెంటనే ఏర్పాటు చేయాలి. చట్టాన్ని వెంటనే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సంబంధించినటువంటి కేటేపల్లి గ్రామంలోని మా న్యాయవాది సోదరి స్వప్నను నిన్న అత్యంత కిరాతకంగా దారుణంగా గొడ్డలతో దాడి చేసి చంపడం జరిగింది. ఈ యొక్క హత్యను తెలంగాణ న్యాయవాదుల లోకం తీవ్రంగా ఖండిస్తున్నామో, మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామో, ఎవరైతే హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ న్యాయవాదుల సంఘం తరఫున యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. వెంకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిందిగా మా యొక్క న్యాయవాదుల సంఘం తరఫున యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు నిన్న మరణించిన మన స్వప్న సోదరి మొన్న పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందట. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈరోజు హత్య జరిగి ఉండే పరిస్థితి కాదు. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పోలీస్ శాఖకు కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఇతర నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే గుర్తించి వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క న్యాయవాద సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.